4 20 ఒక్కటా రెండా మూడా నాలుగా ఐదా ఆరా 420 హామీ ఇచ్చిండు. మన పాటలు బుక్కు కూడా వేసి పంపించరు, వీలైతే దొరికిన చదువుకోరు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అగో అన్న గట్టిగా పాడుతుండు, మీరెవ్వరు వాడకరి. వరంగల్ అంటేనే పాటలకు పుట్టినిల్లు తెలుసు కదా. వరంగల్ శంకరన్న అరే నీ 6 గుర్రాలు 4 గుర్రాలు 12 గుర్రాల బండి పట్టండి 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 అన్న శంకరన్న పాదస్థ సిగాలుగాలు ఒక్కొక్కరు జెండాలన్నీ పైకెత్తాలి ఎత్తాలి. నీ 6 గుర్రాలు 4 గుర్రాలు 12 గుర్రాల బండి పట్టండి 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల బండి పట్టండి బండిల మీద బండిల బండిల ఇట్లాంటి పాటలు కాబట్టి మేము పాడుతున్నాం చెప్పి కోరసీయాల పాటలకు. వరంగల్ అంటే ఎన్ని పాటలు ఉన్నాయి? ఇంకా 190 పాటలు. వరంగల్ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు. ఓకేనా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 తెలంగాణలోన 4 20. మీరు ఆగండి, మనోళ్ళు వాడతారు, మీరైతే లైన్ మీదకి వచ్చారు బ్రదర్. నా వైపు తిరిగి ఆల్మోస్ట్ ఓకేనా? ఈ తిరుగుడు 13వ తారీఖు దాకా గిటే ఉండాలి. గుద్దుడు గుద్దాలి. ఎక్కడా ఏడ గుద్దాలి? ఓటు కారు మీద గుద్దండి, వాని ఈపి మీద మళ్ళొక గుద్దు గుద్దండి. కడియం శ్రీయారు లాంటోళ్ళను ఏమన్నా తక్కువ చేసిందా సారు? వాడు ఉద్యమములో లేకపోయినా చంద్రబాబు పక్కన కూర్చొని అనేక మంది వరంగల్ దళిత బిడ్డలని నక్సలైట్లని ఎన్కౌంటర్ చేపించిన దళిత బిడ్డ కదా, చదువుకున్నాడు కదా అని తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే ఆఖరికి క్యాండిడేట్ ను డిక్లేర్ చేసినాక రాత్రి 12 గంటలకు 20 కోట్ల రూపాయలు ఎత్తుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు కడియం శ్రీయారు. గట్లాంటి ఏం చేయాలి మరి? ఏడ గుద్దాలే? ఈపి మీద గుద్దాలే. 13వ తారీఖు నాడు కారు మీద గుద్దాలే. ఓకేనా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఓటుకున్నాను చంద్రబాబుకు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 4 20. ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్టాడ పెట్టావు, అర్థమవుతుంది కదా? ఉచిత బస్సాన్ని పథకాన్ని తెచ్చావు, మన అమ్మల కాలకు కొట్టాట పెట్టావు. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మనల్ని ఆన్నో ఇన్నో సిగలు పట్టుకురంటే నీళ్ల కోసం మాత్రమే పట్టుకురు. కానీ ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని, ఈ కాంగ్రెస్ వల్ల పుణ్యమాని బస్సులలో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్టాట పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. రుణమాఫీ అయిందా? 2 లక్షల రుణమాఫీ చేస్తూ అన్నాడు. వరికి మద్దతు ధరగా బోనస్ ఎంత ఇచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అన్నావు. మద్దతు ధర ఏమో 500 అన్నావు. మద్దతు ధర ఏమో 500
పౌరుషాలకు సమ్మక్క సారక్క రాణి రుద్రమ పుట్టినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ. మళ్ళొక్కసారి ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటం. అందుకనే ఒరే దెబ్బకు తంచి చేతుల జెండా జాతర బోధమా అన్నా. మామూలు జోష్ లేదన్నా. నిజానికి చెప్తున్నాం కదా, అన్ని జిల్లాల కంటే మనకి చాలా ప్రిస్టేజ్ ఈ వరంగల్. ఎందుకు తెలుసా? ఏం తక్కువైందన్న కడియం శ్రీయర్కి, ఏం నొచ్చిందని పోయింది అసలు అర్థం కావట్లేదు మాకు కూడా. ఆయన కోసం ఇగో ఇట్లాంటి కిషన్ రావణ లాంటి వాళ్ళు అనేక మంది త్యాగాలు చేసిరు. జర పెద్ద మనిషి అనుభవం ఉన్నది, గట్లాంటి ఇద్దాం పోయి మీరు కొంచెంసేపు ఓపిక పట్టండి అని చెప్పిండు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు, ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, మళ్ళా టికెట్ ఇచ్చిండు. రాజయ్య లాంటి ముత్యం లాంటి మనుషుల్ని వదిలిపెట్టి కూడా కడియం శ్రీయర్కి ఇచ్చిండు కేసీఆర్ గారు. కానీ నిట్ట నిలువున వెన్నుపోటు వడిసింది కాబట్టి అట్లాంటి మనమందరం బుద్ధి చెప్పాలి. ఓకేనా? జెండాలన్నీ పైకెత్తాలి. అరే దెబ్బకు తండ్రి